ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీవీకి ఆమోదం తెలపనుంది కేబినెట్. అర్బన్ డిజైన్లో ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్కు ఆమోదం ముద్ర వేయనుంది. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపబోతోంది మంత్రివర్గ సమావేశం. రాజధాని ల్యాండ్ పూలింగ్కు ఇవ్వని వాటిపై భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈకి రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక మంత్రివర్గ సమావేశం అనేది కూడా 11 గంటలకి కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ యొక్క సమావేశంలో భాగంగా సిఆర్డీఏ ప్రతిపాదనలకు, అదేవిధంగా ఎస్ఐపిబి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు రీసెంట్ గా జరిగినటువంటి ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో పలు సంస్థలకి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపై, అదేవిధంగా ఎన్ని రోజులు నిర్వహించాలి, అదేవిధంగా ఎప్పటి నుంచి నిర్వహించాలి, అసెంబ్లీలో ఏ విధంగా ఇటు ముందుకు వెళ్ళాలి అన్న దానిపై అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అయితే కనుక చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు శుభవార్త తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే డిఎస్సికి సంబంధించినటువంటి విడుదల చేసి, అదేవిధంగా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది జరిగినటువంటి నేపథ్యంలోనే ఇంకా మరొక అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో, అదేవిధంగా ఢిల్లీ వేదికగా పలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపై పాల్గొనగా దానికి సంబంధించినటువంటి ఇప్పటికే 53,922 కోట్ల మేర కూడా ఇటు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినటువంటి నేపథ్యంలోనే వాటికి కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ ప్రాజెక్టు తోటి నేరుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటి రానున్నటువంటి నేపథ్యంలోనే, అంటే వివిధ సమస్యలకు సంబంధించి, అంటే ఇటు పర్యాటక శాఖ కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, అదేవిధంగా పలు శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి దానిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఇక రాజధానిలో సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులకి ఎస్పీవి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక అర్బన్ డిజైన్ లో ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇక కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్ సైతం కూడా ఇటు భూ కేటాయింపులకి కేబినెట్ ఆమోదం అనేది కూడా తెలియనున్నట్టు తెలుస్తోంది. ఇక రాజధాని ల్యాండ్ పూలింగ్ అంశం అనేది కూడా సున్నితంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ల్యాండ్ పూలింగ్ కి ఇవ్వని వాటిపై కూడా భూసేకరణ ద్వారా ఇటు రైతుల వద్ద నుంచి భూములు సేకరించే విధంగా కూడా ఇటు సిఆర్డీఐకి అనుమతి ఇవ్వనున్నట్టు కూడా ఇటు కేబినెట్ యొక్క ఆమోదం అనేది తెలియనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు ఇటు కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియనున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.